హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్. ఈ వీడియోలో నేను ఒక స్పెషల్ రెసిపీ చేయబోతున్నాను. అదేంటంటే కాలీఫ్లవర్ 65. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే. సండే వచ్చిందంటే చాలు ఏదో ఒక స్పెషల్ చేయమని అడుగుతూ ఉంటారు కదా ఇంట్లో. నేనైతే ఈ సండే కాలీఫ్లవర్ 65 తయారు చేశాను. ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మీరు కూడా సింపుల్గా ఇలా కాలీఫ్లవర్ ఉందంటే ఇలా కాలీఫ్లవర్ 65 చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ ఈ రెసిపీ తయారు చేయడానికి కాలీఫ్లవర్ని ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని పెట్టుకోండి. ఇలా కట్ చేసుకున్న ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని వేడి నీటిలో ఉంచి తీయాలండి. అందుకోసం వాటర్ వేడి చేసుకోండి. తగినన్ని వాటర్ వేడి చేసుకొని మంచిగా వాటర్ అన్ని మరిగిపోయిన తర్వాత అందులో ఈ ముక్కల్ని వేయండి. 10 నిమిషాలు ఉంచిన తర్వాత స్ట్రైనర్లో పడేసుకోండి. ఇలా వేడి నీళ్ళల్లో వేయడం ద్వారా అందులో ఏదైనా చిన్న పురుగులు ఉన్నా కానీ పోతాయండి. తప్పనిసరిగా వేడి నీళ్ళలో వేసుకొని తీయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను. మనం తీసుకున్న కాలీఫ్లవర్ ముక్కలకి సరిపడా మైదా కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. నేను ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్ తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడా 4 టీ స్పూన్ల మైదా, 4 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. నేను వేసుకున్న ఈ 4 టీ స్పూన్స్ మైదా కార్న్ఫ్లోర్ కరెక్ట్గా సరిపోయింది. అలాగే ఇందులో కొంచెం పసుపు, తగినంత కారం, ఉప్పు, 2 టీ స్పూన్స్ పెరుగు వేసుకున్నాను. అలాగే కొంచెం ధనియాల పొడి, గరం మసాలా పొడి ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలపండి. మనం వేసుకున్న ఉప్పు, కారం, పెరుగు ఇవన్నీ మంచిగా కలిసే విధంగా కలపండి. ఆ తర్వాత ఇందులో కొన్ని వాటర్ వేసేసి బాగా కలపండి. జారుడుగా తయారు చేసుకోవాలి ఈ మిశ్రమం. చూడండి నేను ఇలా చేతితో కలుపుతున్నాను. మనం ఇందులో ఏమేమి వేసాము? మైదా, కార్న్ఫ్లోర్, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా పొడి, ధనియాల పొడి ఇవన్నీ వేసి మంచిగా బాగా కలపండి. ఇలా జారుడుగా కలుపుకోవాలండి. చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఇంత పలుచగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా పలుచగా కలుపుకున్న మిశ్రమంలో ఇంతకుముందు స్ట్రైనర్లో వడేసుకున్నాం కదా ఆ కాలీఫ్లవర్ ముక్కల్ని ఈ మిశ్రమంలో వేసేయండి. ఇలా వేసిన తర్వాత ఒకసారి కలపండి. ఈ కాలీఫ్లవర్ ముక్కలకి మనం కలుపుకున్న మిశ్రమం అంతా పట్టే విధంగా ఒక 2 నిమిషాల పాటు కలిపిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడమే. అంతే, చాలా సింపుల్ కదా. మనం ఇలా కలిపి పెట్టుకున్నామంటే ఫాస్ట్గా 10 నిమిషాలలో డీప్ ఫ్రై చేసి సర్వింగ్ చేసేయచ్చు. స్నాక్స్ టైంలో బాగుంటాయి. అలాగే బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు చేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఇలా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి. మీరు కాలీఫ్లవర్ ముక్కల కంటే కలుపుకున్న మిశ్రమం అంటే పిండి ఎక్కువగా కలుపుకోకూడదండి. కరెక్ట్ ముక్కలకి సరిపడానే ఈ మైదా కార్న్ఫ్లోర్ కలుపుకోవాలి. ఓకేనా? మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు పక్కనుంచాను. 5 మినిట్స్ తర్వాత మరొకసారి కలుపుతున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మంచిగా వేడైపోయిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోండి. నేను ఇలా టీ స్పూన్తోనూ వేస్తున్నాను. మీరు చేత్తో కూడా వేసుకోవచ్చు. ఎలా అయినా పర్వాలేదు, బాగానే వస్తాయి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోండి. అంతే అండి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని మంచిగా అన్ని వైపులా బాగా ఫ్రై చేయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. బాగా హై ఫ్లేమ్లో పెట్టుకోకండి, లో ఫ్లేమ్లో పెట్టుకోకండి. మీడియం ఫ్లేమ్లో సరిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని బాగా ఫ్రై చేయండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సర్వింగ్ చేసుకోవడమే. అంతే అండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ ఇష్టంగా తింటారు. తొందరగా తయారు చేసుకునే రెసిపీ. చూడండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. నేను ఇప్పుడు ఆయిల్లో నుంచి తీస్తున్నాను. ఇలా మీరు ఎన్ని కావాలంటే అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోండి. చూడండి ఇవి తీసాను కదా, మరొకసారి మళ్ళీ వేస్తున్నాను. ఇవి కూడా అలాగే ఒక్కొక్కటిగా వేసి మంచిగా డీప్ ఫ్రై చేస్తున్నాను. ఇవి ఇలా వేయిస్తున్నానో లేదో మా పిల్లలైతే నాకు కావాలి అని ఒకటే గొడవ. అంత టేస్టీగా ఉంటాయి. చూడ్డానికి ఎంత బాగుంటాయో టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇవన్నీ మంచిగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేయండి. చాలా బాగుంటాయి.
ఇలా పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అంతే అండి, ఇక సర్వింగ్ చేసుకోవడమే. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్ 65 రెడీ అయిపోయినట్టే. టమాటో కెచప్‌తో కూడా టేస్ట్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితేనే నేను నా ఛానల్లో వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు మిస్ కాకుండా ప్రతి ఒక్క వీడియో చూడవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక టేస్టీ రెసిపీతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.